భూమి మీద ఒక విచిత్రమైన బ్యాచ్ ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే మనోభావాలు దెబ్బతినేస్తూ ఉంటాయి బాగా. అంటే ఎథిక్స్ మనోభావాలు వీళ్ళకి చాలా ఎథిక్స్ ఉంటాయి. కానీ వాళ్ళే నువ్వు ఏదైనా సాయం కావాలి అన్నప్పుడు, వాళ్ళకి సాయం కావాలన్నప్పుడు నీ దగ్గర తీసుకోవడానికి వాళ్ళకి సిగ్గు ఉండదు. అప్పుడప్పుడు మనోభావాలు పక్కన వెళ్ళిపోతాయి, ఎథిక్స్ పక్కకి వెళ్ళిపోతే అన్నీ అప్పుడు ఏం పని చేయబోయి. వీళ్ళకి ఏంటి, నీ జీవితంలో నువ్వు చేసిన పని వల్ల ఆడి లైఫ్లో నయా పైసా ఫరక్ ఉండదు, ఆడికి ఎలాంటి నష్టం లేదు, అయినా వాడికి మనోభావాలు చెప్తుంటాయి. మళ్ళీ ఈడే ఎందుకంటే సమాజంలో నువ్వు చేసిన పని వల్ల నాకు ఏంటి అంటే, ఈడే ఆ సమాజం దగ్గరికి వెళ్ళి 5కి 10కి అడుక్కు తింటాడు. పిల్లని పోషించే దమ్ము ఉండదు, 10 రూపాయలు సంపాదించే దమ్ము ఉండదు, తిండి పెడతానికి డబ్బులు ఉండవు, పిల్లలకు స్కూల్ ఫీజులు కడతానికి డబ్బులు ఉండవు. అవి అడుగుతానికి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు సిగ్గు లేకుండా. ఇలాంటి బేవర్స్ బ్యాచ్ ఒకటి ఉంటుందండి. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే జీవితంలో ఏం సాధించలేక నువ్వు సాధించింది చూసి ఈర్ష, ఏడుపు, అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. కాబట్టి ఇలాంటి బేవర్స్ బ్యాచ్ని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటే ఎదరికి వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఏం సాధించలేక ఆడి తప్పు ఈడు తప్పు అని తప్పులు ఎత్తుక్కుంటా బతుకుతారు వీళ్ళు తప్ప వీళ్ళ వల్ల నయా పైసా ప్రపంచానికి ఉపయోగం లేదు. తిండి భారం, భూమికి ఇలాంటి వాళ్ళు భారం. ఎందుకంటే నీ జీవితం నువ్వు బతుకుతున్నావు, నువ్వు ఎవరికి కీడు చేయలేదు. ఇలాంటి ఎదవాళ్ళందరూ మాట నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? నీకు ఏమైనా ఎప్పుడన్నా కనీసం తిండి పెట్టి ఉంటారు వీళ్ళు ఎవరన్నా? నీకు నిజంగా కష్టం వస్తే వీళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా చేశారా? నువ్వు సాయం అడిగితే ఎప్పుడన్నా చేశారు? వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకువెళ్ళారు. అలాంటి బేవర్స్ బ్యాచ్ అంతా ఉంటారు. వీళ్ళకి మాత్రం మనోభావాలు దెబ్బతుంటే ఎథిక్స్ వచ్చేస్తే నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి, నీ దగ్గర సాయం పొందడానికి సిగ్గు ఉండదు. అప్పుడు పోతాయి నేను ఆన్ ఆఫ్ మోడ్కి వెళ్ళాను అందరం. అదే అండి, మనోభావాలు ఎవరికి దెబ్బతింటే ఒకసారి ఆలోచించండి. భూమి మీద నిజంగా మోస్ట్ పనికిమాలినోడికే మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఎందుకంటే నిజంగా అవసరమైన వాటి గురించి వీటికి ఆలోచన ఉండదు. పనికిమాలిన విషయాల మీద బాధపడతా, ఫీల్ అయిపోతా. ఎందుకంటే వీటి జీవితంలో ఏం సాధించావలేదు. సో సాధించిన వాళ్ళు అందరినీ చూస్తే వీటికి ఏడుపు అనమాట, కుళ్ళు ఏదో. నువ్వెవరికి ఏం నష్టం చేయలేదని నీ కాన్షియస్ నీకు చెప్పినప్పుడు నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇలాంటి బేవర్స్ బ్యాచ్ అందరినీ పట్టించుకోకు. హ్యావ్ ఎ గుడ్ లైఫ్, హ్యావ్ ఎ సేఫ్ లైఫ్.